కేజీఎఫ్ మూవీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ఈ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి. ఈ మూవీ యొక్క నిడివి విషయానికి వస్తే 3 గంటల 14 నిమిషాలు ఉంది. ఈ మూవీలో యష్ గారు మాత్రం ద్విపాత్ర అభినయం చేస్తున్నారు. రాయాగా, రూమీగా కనిపించబోతున్నారు. అదే సమయంలో 3 డిఫరెంట్ గెటప్స్లో ఆయన కనిపించబోతున్నారు. హీరో యష్ మాత్రం 2 క్యారెక్టర్లో ఇరగదీసిండు. నట విశ్వరూపం చూపించిండు. కెరీర్ బెస్ట్ యాక్టింగ్ని చూడొచ్చు ఈ మూవీలో. సినిమా మెయిన్గా స్టోరీ ప్రధానంగా సాగుతుంది. దీంతో స్టోరీలో చాలా డెప్త్ అనేది ఉంటుంది. సినిమాని లీనమై చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ మూవీ యొక్క స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక కియారా అద్వానీతో యష్ రొమాంటిక్ సీన్లు మాత్రం మతిపోయేలా ఉంటాయి. అదే సమయంలో నయనతార, యష్ మధ్య వచ్చే ఎమోషనల్ సెంటిమెంట్ సీన్లు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి క్యారెక్టర్లు సర్ప్రైజ్ చేస్తాయి. సినిమాలో మాత్రం ప్రతి ఫ్రేమ్ వావ్ అనిపించేలా చాలా లావిష్గా, గ్రాండియర్గా ఉంటుంది. విజువల్ ట్రీట్ అనేలా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీకి మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పచ్చు. యాక్షన్ సీన్లు సినిమాకి మరో హైలైట్ అని చెప్పచ్చు. చివరగా ఈ మూవీ గురించి చెప్పాలంటే యష్ మాత్రం ఈ మూవీలో 1 మ్యాన్ షో అని చెప్పచ్చు. ఒక్కడే మొత్తం ఇరగదీసిండు. మూవీ మాత్రం బాగుంది, చూసేయచ్చు.